ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హారర్ స్టోరీతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హారర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఎప్పటిలాగే నాదొక రిక్వెస్ట్ అండి, మీరు లైక్ తో పాటు హైప్ కూడా చేయండి. అలాగే ఛానల్ ముందుకు వెళ్ళాలి అని అంటే హైప్ పాయింట్స్ ఇవ్వడం ముఖ్యం, అందుకనే ఇలా అడుగుతున్నాను. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మీకు జరిగిన రియల్ హారర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లోని స్టోరీగా వినాలి అనుకుంటున్నారా? అయితే డిస్క్రిప్షన్ లోనే నేను నా ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇస్తున్నాను, అక్కడికి వచ్చి మీ స్టోరీస్ ని నాతో షేర్ చేసుకోవచ్చు. అంతేకాదు ప్రతిరోజు కూడాను 6:30 గంటలకి సాయంత్రం మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈ రోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఈ రోజు వీడియో ఒక రియల్ ఇన్సిడెంట్ అండి. రీసెంట్ గా జరిగిందే, ఒక యూట్యూబర్ కి జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్. ఇది నేను ఇన్స్టాగ్రామ్ లోనైతే చూసానండి. సో దాని గురించి ఈ రోజు అయితే నేను షేర్ చేస్తాను. అయితే ఒక యూట్యూబర్, తన పేరు ప్రవీణ్. తను ఇక్కడ నార్త్ ఇండియా సైడ్ అబ్బాయి, బాగా పాపులర్. అండ్ అలాగే తనకి మంచి యూట్యూబ్ ఛానల్ బాగానే ఒకటి అయితే నడుస్తుంది, అలా మంచి హైప్ లోనైతే ఉండేది. అయితే కొంతమందికి ఎలా ఉంటుంది అని అంటే, ఎదుగుతున్న కొలది ఇంకా ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా ఎక్కువ సంపాదించాలి అనే ఆలోచన అనేది వస్తుందండి. ఆ ఆలోచనే మన పతనానికి అయితే దారి తీస్తుంది. అఫ్ కోర్స్ కొంతమందికి లక్కీగాను వెనకాతల బలగం ఉండో, లేదా అని అంటే ఇంకా ఏమైనా వాళ్ళకి లక్ ఉండి దేవుడు సహాయం ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ముందుకైతే వెళ్తారు. కొన్నిసార్లు ఏంటంటే మన అత్యాస మనల్ని ఇబ్బందుల్లోనైతే పడేస్తుంది. మరి ఇక్కడ కూడా అలానే జరిగింది. రాత్రి 1 గంట అయితే అవుతుంది. పక్కింట్లో నుంచి ప్రవీణ్ కామ్గాను బయటకైతే వస్తున్నాడు. లోపల ఒక 28 ఇయర్స్ అమ్మాయి అయితే ఉంది. ఆవిడకి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. ఒక బాబు అయితే ఉన్నాడు, చిన్న బాబు అనమాట. వాళ్ళ హస్బెండ్ నేవీలోనైతే ఉంటాడు. సో ఈ లోపు తను బయటకు అయితే వచ్చేసాడు. తన జోబులో నుంచి సిగరెట్ తీసి కాలుస్తున్నాడు. ఆ ఆంటీ ఏమో తన బట్టలు సరి చేసుకొని వచ్చి తలుపు అయితే వేసేసింది దగ్గరికి. వాడు ప్రవీణ్ తన రూమ్కి అయితే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తన మటుకు తను మిగతా పనులన్నీ కూడా చేసుకుంటున్నాడు. చేసుకొని పడుకుందాం అనే సమయానికి ఎవరో తన పక్కన వచ్చి పడుకున్నట్టుగానైతే అనిపించింది. అంతేకాకుండా తన ఒళ్ళంతా ఉన్నట్టుండి చల్లగానైతే అయిపోయింది. ఆ తర్వాత ఎవరో తన భుజాన్ని తాకినట్టుగానైతే అనిపించింది. అంతే, ఒక్కసారిగాను ప్రవీణ్ జడిచి లేచి వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు. సరే, మరి ఇంకా తనకి ఎందుకనో అలా అనిపించింది కదా, భయంతోని చిన్న డిమ్ లైట్ వేసి తను మళ్ళీ పడుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నాడు. సరిగ్గా నిద్ర పట్టట్లేదు. 3 అయిపోయింది. అటు ఇటు తిరుగుతూ మంచం మీదే అలానే ఉన్నాడు గాని, కళ్ళు మూసుకున్నాడు గాని నిద్ర అయితే రావట్లేదు. ఈలోగా ఏదో ఎవరో గట్టిగా చెవులు అరిచినట్టుగానైతే అనిపించింది. అనిపించేసరికి తుల్లిపడి లేచి కూర్చున్నాడు. చూశాడు, మళ్ళీ ఎవ్వరూ లేరు. సరే, ఇంకా తనకేంటో అనీజీగా ఒళ్ళంతా కూడా బరువెక్కిపోతున్నట్టు అలా అయితే అనిపిస్తుంది. వెంటనే లేచాడు. లేచి అటు ఇటు తిరుగుతున్నాడు. గుమ్మం దగ్గరికి వచ్చాడు. తలుపు తీద్దామా, బయటకు వచ్చి కాస్త చల్లగాలి పీలిస్తే ఏమైనా బాగుంటుందేమో అనుకుని బయటకైతే వచ్చాడు. చల్లగాలి అయితే వేస్తుంది. సరే, టెర్రస్ మీదకి వెళ్ళి కాస్త అటు ఇటు తిరుగుదాము, నిద్ర వస్తే వచ్చి పడుకుందామని చెప్పేసి మేడైతే ఎక్కాడు. ఆ టైంలో టెర్రస్ మీద ఎవరు ఉండరు కదండి. జనరల్ గా నైట్ టైంలోని టెర్రస్ మీదకి ఎవరు వెళ్ళరు. ఎవరో ఇలాంటి ఊసిపోయిన వాళ్ళు అయితే వెళ్తారు, నిద్రలేని వాళ్ళని. అయితే వెళ్ళాడు. వెళ్ళి తను అలా నడుస్తున్నాడు. అంటే గోడ చివరి నుంచోనే అలా నడుస్తున్నాడు. పారాపిట్ వాల్ దగ్గర నుంచి నడుస్తూ ఉంటే తనకి దూరం నుంచి అక్కడ వాళ్ళకి ఆ ఇంటికి, ఆ అపార్ట్మెంట్ కి దగ్గరలోని ఒక శ్మశానం అయితే ఉందన్నమాట. శ్మశానంలో ఏదో ఒక చీత అయితే వెలుగుతూ ఉంది. అది కనిపించింది. దండం పెట్టుకొని తను వెనక్కి తిరిగాడు. తిరిగేసరికి తన ముందు
ఒక నల్లటి ఆకారంలోని ఒక ఆడ మనిషి నించొని అతి భయంకరంగానైతే ఉంది. తనని చూస్తూ కళ్ళల్లో కళ్ళు పెట్టి గట్టిగానైతే నవ్వింది. అంతే, గుండె జారిపోయింది ప్రవీణ్కి. తను ఏం చూశాడో అనేది బుర్రలోకి ఎక్కే లోపే అది మాయమైపోయింది. అంతే, తనకిప్పుడు నిజంగానే ఏదో అయిపోతుంది ఒంట్లోని. వెంటనే తను బాత్రూమ్కి అయితే వెళ్ళిపోయాడు. కిందకి దిగి తన పని కానిచ్చుకొని చూసేసరికి తనకి ఒంటి నిండా కూడాను ఎవరో గీరేస్తే ఎలా రక్కులు పడతాయి అలా అయితే అయిపోయి దద్దుర్లు వచ్చేసాయి. దద్దుర్లు వచ్చేసరికి తను భయపడిపోయాడు. అమ్మో ఏదో జరిగిపోతుంది నాకు అని చెప్పేసి గబగబా స్నానం చేసుకొని తనైతే అక్కడి నుంచి టెంపుల్కి వెళ్ళిపోయాడు. తనకి దగ్గరలో ఉన్న టెంపుల్ ఏదో వెళ్ళిపోయాడు. టెంపుల్కి వెళ్ళిపోయి అక్కడైతే పూజ చేయించుకున్నాడు. కాసేపు అక్కడే కూర్చొని మనసు ప్రశాంతంగా అయ్యాక ఇంటికి అయితే వచ్చాడు. మరి ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఇంటికి వచ్చాడు. తన పనులేవో చేసుకుంటున్నాడు. ఆ రోజు మంగళవారం. సో ఆమ్లెట్ ఏదో వేసుకున్నాడు. వేసుకొని ఇటు నుంచి అటు తిరిగే లోపు ఎలాగైందో తెలీదు, ఆ పెనం ఉంటుంది కదా, పెనం మీదకి మంట అయితే వచ్చేసి పెద్దగా ఇలా పైకి లేస్తుందన్నమాట. వెంటనే దాని మీద నీళ్లు కొట్టి ఆ పెనాన్ని పక్కకు తీసేసి స్టవ్ కట్టేసి ఇదేంటి ఇలా జరిగింది అని అనుకున్నాడు. తనకి ఎందుకునో మళ్ళీ సిక్స్త్ అని చెప్తుంది ఏంటంటే నేనేదో తప్పు చేశాను అని చెప్పేసి. కానీ మనసు అలా చెప్తున్నా కూడాను కొంతమంది మనుషులు ఒప్పుకోరు. అదేం తప్పు కాదులే, ప్రతి ఒక్కరు చేసేదే కదా, నేను ఒక్కడనే చేస్తున్నానా అన్నట్టుగానైతే అనిపిస్తుంది. అయిపోయిన తర్వాత తను ఏంటంటే గబగబా రెడీ అవుతున్నాడు. ఇంకేదో ఉన్న బ్రెడ్ కాస్త తినేసాడు. తినేసి బయలుదేరాడు ఆఫీస్ కని. ఈ బయలుదేరుతున్న సమయంలోని తను తాళం వేసేసి తన జోబులో పెట్టుకొని వెళ్ళిపోతూ ఉండగా కిటికీ అయితే ఓపెన్ అయ్యింది. కిటికీ ఓపెన్ అయ్యేసరికి అయ్యే కిటికీ ఓపెన్ చేసేసాను అని చెప్పేసి బయట నుంచి కూడాను దానికి కొంచెం దగ్గరికి లాగి వేయొచ్చు. సో అలాగే అంటే దగ్గరికి లాగితే ఏమవుతుందంటే కిటికీ కింద ఉన్న భాగం కొంచెం రఫ్ గా ఉంటుందన్నమాట. కిటికీ దగ్గరికి లాగేసరికి పట్టేస్తుంది. సో అలాగే కిటికీ లాగేసరికి ఎవరో అట్నుంచి ఇటు వెళ్ళినట్టుగానైతే అనిపించింది. షాడో అనిపించేసరికి తను భయపడిపోయాడు. ఏదో జరుగుతుంది, సంథింగ్ రాంగ్ అని అర్థమైపోయింది తనకి. అయిపోయిన తర్వాత ఇంకా ఆఫీస్కి వెళ్ళాడు. తన వర్క్ అంతా చేసుకున్నాడు. మధ్యలోనే యూట్యూబ్ వర్క్ కూడా స్టార్ట్ చేశాడు. అది కూడా చేసుకుంటూ ఉంటాడు. సైమల్టేనియస్లీ రెండు కూడాను కంప్లీట్ చేస్తూ ఉంటాడు అనమాట. అప్లోడ్ చేయాలి కదా వీడియోస్, వారానికి ఒక్కసారి అప్లోడ్ చేస్తే చాలు. సో దానివల్ల తనకి ఎవ్రీ మంత్ ఇన్కమ్ 50,000 అయితే వస్తుందంట. అంటే 4 వీడియోస్ కి మంత్లీ కేవలం 4 వీడియోస్ కి 50,000 వరకు వస్తుంది అని అంటే ఎన్ని లక్షల మంది చూసుంటారో అర్థం చేసుకోండి. ఇంకా అంతకన్నా నేను ఇక్కడ చెప్పకూడదు. అయితే తను వీడియో కూడా చేస్తున్నాడు ఒక పక్క నుంచి. కానీ తన కాన్సన్ట్రేషన్ దెబ్బతినేసింది. ఏంటో ఇంతకు ముందులాగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాడు. వీడియో అయితే సరిగ్గా ఎడిటింగ్ కూడా చేయలేకపోతున్నాడు. ఓ పక్కన తన జాబ్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నాడు. ఈలోగా ఒక కాల్ అయితే వచ్చింది. ఎవరు? ఆ పక్కింటి ఆంటీ కాల్ చేసి, ప్రవీణ్ ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, నీకోసం ఈరోజు చికెన్ వండాను, మధ్యాహ్నం ఇంటికి వస్తావా, తీసుకొస్తాను అని అంటుంది. తీసుకొస్తాను అనేసరికి తను కొంచెం చిరాగ్గా ఉన్నప్పటికీ కూడాను ఈ ఆంటీ మీద కొంచెం ఇంట్రెస్ట్ అన్నమాట. ఇలాగే ఉంటాయి మరి. అయితే వస్తాను, ఖచ్చితంగా వస్తాను అని చెప్పేశాడు. తన పని చూసుకొని ఆ ఆఫీస్కి దగ్గరలో అనమాట, నియర్ బై అనమాట వాళ్ళ ఇల్లు. తనైతే ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి తను కాస్త ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికి ఆ పక్కింటి ఆంటీ ఎవరైతే ఉందో ఆవిడ ఇంటికి వచ్చింది లోన్కి. ఆ చికెన్ ఏదో పట్టుకొని వచ్చేసరికి చికెన్ తెచ్చావా అంటూ ఇంకా ఇద్దరు కూర్చొని నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ రైస్ అయితే పెట్టుకున్నారు. ఈలోగా వాళ్ళు మళ్ళీ ఇంటిమేట్ అయితే అవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ సమయంలో ఆవిడికి ఏం జరిగిందో తెలీదు, ఏదో చూసింది ఆవిడ. తన వెనకాతల ఏదో చూసింది, ఒక ఆకారాన్ని చూసి భయంతో గట్టిగా అరిచేసి జుత్తి ఇలా పీకేసుకొని గట్టిగా అరిచేస్తుంది. ఇరుగు పొరుగు వాళ్ళు ఉంటారు కదా,
వాళ్ళు చూస్తే వీళ్ళ అక్రమ సంబంధం అయితే బయటపడుతుంది. ఇంకా అందుకని ఈ ప్రవీణ్ ఎవడైతే ఉన్నాడో వాడు ఏంటి అంత గట్టిగా అరుస్తున్నావు అని చెప్పి నోరైతే పట్టుకున్నాడు. ఇలాగా తన చేతిని కొరికేసింది గట్టిగాను. అంతే తిను ఇంకా నొప్పి తాడలేక ఒక్కటైతే కొట్టాడు. తనకి కొట్టేసరికి పక్కనకి వెళ్ళి మంచం మీద అయితే పడిపోయింది. తన చెవులో నుంచి బ్లడ్ అయితే వస్తుంది. తను అన్కాన్షియస్ అయిపోయింది. ఏం జరిగిందో తెలీదు. తను పిచ్చెక్కిపోయాడు. ఎందుకు ఇలా చేసింది, ఎందుకు అరిచింది, ఎందుకు అలా అయిపోయింది అని చెప్పేసి తను లేపడానికి అయితే ప్రయత్నించాడు. చాలాసేపు తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మేల్కొని నేను ఇక్కడ ఉండను, నేను వెళ్ళిపోతాను, ఇంకెప్పుడు నా దగ్గరికి రాకు, మా ఇంట్లోకి రాకు, నా దగ్గరికి రాకు, మా ఇంట్లోకి రాకు అని చెప్పేసి తను అక్కడి నుంచి ఇంకా ఫాస్ట్గా పరిగెట్టుకొని తన ఇంట్లోకి అయితే వెళ్ళిపోయింది. పిల్లాడిని పడుకోబెట్టి వచ్చింది అనమాట. వెళ్ళిపోయింది. వెళ్ళేసరికి పిల్లాడు ఏడుస్తున్నాడు. ఇంకా తను ఊరుకోబెడుతుంది. ఈలోగా ఈ ప్రవీణ్ వెళ్ళి తలుపు అయితే కొడుతున్నాడు. తలుపు తీ స్నేహ తలుపు తీ, ఒకసారి తలుపు నేను తీయను, మీ ఇంటికి రాను, నీతో పాటు ఇంకేదో ఉంది, నేను మీ ఇంటికి అసలు రాను, నీతో పాటు దుష్టశక్తి ఉంది అని చెప్పేసి ఆవిడైతే చెప్పి ఇంకా తలుపులు కూడా తీయలేదు. అంత చెప్పేసి వెళ్ళిపోవా అని చెప్పి తిడుతుంది అనమాట. తిట్టేసరికి వీడికి కోపం వచ్చి నన్ను తిడతావేంటి, నువ్వే అది ఇది అంటూ వల్గర్గానైతే ఇద్దరు తిట్టుకున్నారు. అయిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళకి కొంచెంగా వీళ్ళ గురించి అవగాహన అయితే ఉంది, తెలుసు వీళ్ళిద్దరు ఇలాంటి చెత్త వేషాలు వేస్తున్నారని అందరికీ తెలుసు. కానీ ఎవరు బయటపడలేదు. వీళ్ళిద్దరూ తిట్టుకుంటుంటే మటుకు వచ్చి చూశారు. ఇంకా అందరూ మూగుతున్నారు అని చెప్పేసి ప్రవీణ్ తన రూమ్కి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా ఏం తినకుండా వంటగదిలో ఏవి ఎలా ఉన్నాయో అన్ని అలా వదిలేసి తను మళ్ళీ ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడు. కోపంతో ఉన్నాడు, వెళ్ళిపోయాడు. పొద్దున్నుంచి ఏం తినలేదు సరిగ్గాను. సరే ఆఫీస్కి వెళ్ళాడు. ఆఫీస్కి వెళ్ళేసరికి మేనేజర్ క్యాబిన్లోకి అయితే పిలిచాడు. ఏం చేస్తున్నావు నువ్వు, అసలు ఈ వర్క్ ఏంటి ఇలా చేసావు అంటూ ఇంకా మొదలుపెట్టి ఫుల్గానైతే తిడుతున్నాడు అనమాట. ప్రవీణ్కి పిచ్చెక్కిపోతుంది. తను ఒక స్టేజ్లో ఉన్నాడు, హైప్లో ఉన్నాడు. ఇటుపక్క యూట్యూబ్ రన్ చేస్తున్నాడు, అందులో కూడా మంచి పేరు అయితే వచ్చింది, మంచి లెవెల్లోకి అయితే వెళ్ళాడు. మరోపక్క ఆఫీస్లో కూడా మంచి లెవెల్లోకి అయితే వచ్చాడు. ఇంతకు ముందు ప్రవీణ్ అంటే ఎవరికి తెలియంది, ఇప్పుడు ప్రవీణ్ అంటే అందరికీ తెలుసు. అండ్ తన వర్క్ కూడా చాలా ఎఫిషియెంట్ గానైతే చేస్తాడు. అలాంటి మనిషి సడన్ గా ఇలా అయితే తిట్లు తింటున్నాడు. ఇంకా తనకి పిచ్చెక్కిపోయి తిట్టేశాడు. మేనేజర్ని కూడా చూడకుండా తిట్టాడు. మేనేజర్ ఊరుకుంటారండి. అయితే నువ్వు ఫైర్ అని చెప్పేసి తనైతే జాబ్లో నుంచి తీసేసి నువ్వు ఇంక వెళ్ళిపోవచ్చు, ఇక్కడ ఉండద్దు అని చెప్పి పంపించేశాడు. తనకి యాక్చువల్గా వర్క్ కూడాను ఆ జాబ్ కూడాను రికమెండేషన్ ద్వారా అయితే వచ్చిందనమాట. తనేం పెద్దగా చదువుకుని బాగా వెలగబెట్టేసిన మనిషి ఏం కాదు. అయితే తను ఇంకా కోపంతో అన్ని అక్కడ చిందరవందర చేసేసి ఇంటికైతే వెళ్ళిపోయాడు. చాలా సీరియస్ గానైతే ఉన్నాడు. ఇంటికి వెళ్ళి తనకి ఏం చేయాలో తెలియట్లేదు. వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి నా జాబ్ పోయింది, నేను ఇంకో దగ్గర ఎక్కడైనా చూసుకుంటాను, నువ్వు కంగారు పడుకో అని వాళ్ళ ఫాదర్కి మదర్కి అయితే చెప్పేశాడు. చెప్పేసి ఇంకా మంచం మీద అలానే ఇలా నిటారుగానైతే పడుకున్నాడు. ఎప్పుడైతే తన అలా పడుకున్నాడో తన మీదకి అదే నల్లటి ఎంటిటీ వచ్చి బట్టలు లేకుండా ఉంది, తన మీద అయితే కూర్చుంది. ఇలా ఎక్కి 2 కాళ్ళు పైకి ఇలా పెట్టి కూర్చొని తన కాసే చూస్తూ మెడ పట్టుకొని ఇలాగైతే నొక్కేస్తుంది. గోళ్లతోని గీకేస్తుంది మొహం మీద అంతా కూడాను. తను లేవడానికి ప్రయత్నిస్తున్నాడు, లేవలేకపోతున్నాడు. ఇంకా అలాగే అరడానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ లాభం లేదు. నోట్లో నుంచి గొంతులో నుంచి మాట కూడా బయటికి రావట్లేదు. అప్పుడు తనకి గుర్తొచ్చింది. ఆ ఎంటిటీ ఒక రకంగా కనిపించింది అనమాట. కనిపించేసరికి అప్పుడు తనకి స్ట్రైక్ అయ్యింది. ఓహో, నేనేదో తప్పు చేశాను. ఆ తప్పు ఎటువంటిదో కూడా అర్థమైంది తనకి. అర్థమై వెంటనే లేచి కళ్ళది తుడుచుకున్నాడు. అంటే కంట్లో నుంచి నీళ్ళవి వచ్చేసాయి. తనకి అది కళ నిజమా అనేది కూడా తెలియకుండా అయిపోయింది. కొంతసేపటికి లేచి కూర్చున్నాడు అనమాట. కూర్చొని వెంటనే తనకు తెలిసిన కాంటాక్ట్స్ లోని కొంతమందిని ఫోన్ చేసి కనుక్కుంటున్నాడు దీని గురించి. అందులోని ఒక గురూజీ
అయితే కాళీ ఉపాసన లేదంటే భైరవుడి ఉపాసన చేసిన వాళ్ళు, కాలభైరవుని ఉపాసన చేసిన వాళ్ళు వేరే విధంగానైతే ఉంటారు. ఈ ఇహంలో జరుగుతున్న వాళ్ళకి ఏవి కూడా అక్కర్లేదు. వాళ్ళు ఏంటంటే పూర్తిగా వాళ్ళ ధ్యానంలో మునిగిపోయి ఉంటారు. వాళ్ళకి ఈ మెటీరియలిస్టిక్ థింగ్స్ అంటారు కదా, డబ్బు, గోల్డ్, ఆస్తులు, వీటి మీద మోహం ఉండకూడదు. మీరు ఏ సాధన చేసినప్పటికీ కూడాను, ఎవరైనా చెయ్యాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు గురువులు అయితే ఉండాలి. గురువులు లేనప్పుడు దాని గురించి పూర్తిగానైనా తెలుసుకొని అవగాహన పెంచుకొని అయినా ఉండాలి. ఈ వ్యామోహాలతోని అప్పటికప్పుడు అయిపోతాయి, తొందరగా జరిగిపోతుంది మీకు ఆ కోరిక అని చెప్పేసి మీరు ఇలా కాళీ ఉపాసన లేదంటే కాలభైరవుని ఉపాసన చేసినట్లయితే మీరు కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది. అది తెలియకుండా చేయకండి దయచేసి. ఏంటి వదులుకోవాలో తెలుసా? మొత్తం ఇక్కడ ఉన్న ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా బంధాలతో సహా అన్ని వదులుకొని ఈ శరీరం ఏదైతే ఉందో అది కాదు, నేను అనే అహంకారాన్ని వదులుకోవాలి. వదులుకొని కేవలం అమ్మవారు, అయ్యవారు వాళ్ళే ఉన్నారు, వాళ్ళే జీవితం, అదే జీవితం అనుకొని నమ్ముకొని ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకు ఆ సిద్ధి లభిస్తుంది. అలాగే వాక్సిద్ధి జరుగుతుంది, మీరు అన్నది అవుతుంది. ఎవరికైనా అపాయంలో ఉండేటప్పుడు వాళ్ళకి సహాయపడడం కోసమే మీరు మీ శక్తిని ఉపయోగించాలి తప్ప ఇంకా వేరే లాభాల కోసం మీరు ఉపయోగించినట్లయితే ఖచ్చితంగా అవి జరగవు. ఒకవేళ జరిగినప్పటికీ కూడాను మీకు ఆ సిద్ధి పోతుంది. అంతేకాకుండా ముందు మీకు గణాలైతే ఎదురవుతాయి. ఈ సిద్ధులు సాధించాలనేటప్పుడు మీకు గణాలైతే ఎదురవుతాయి. అవి భూతగణాలన్నీ కూడాను ముందొచ్చి మిమ్మల్ని సిద్ధులు చెడగొట్టడానికి అయితే చూస్తే, అంటే మీరు దానికి అర్హులా కారా అనేది టెస్ట్ చేస్తూ ఉన్నట్టు అనమాట. ఆ టెస్టింగ్ లో పాస్ అయితేనే మీరు ఆ సిద్ధి పొందగలరు. ఈ గణాలని ఈ వీటిలన్నిటినీ కూడా అప్పటికప్పుడు మీరు సిద్ధించేసుకున్న తర్వాత ఆ వదిలేసి మీకు నచ్చినట్టుగా మీరు ఉన్నారనుకోండి, ఖచ్చితంగా అది మళ్ళీ వెనక్కి అయితే వెళ్ళిపోతుంది. అంతేకాదు ఈసారి ఈ గణాలు పట్టుకుంటాయి మిమ్మల్ని. ఆ శక్తులు ఏవైతే వచ్చాయో అవి పోయి గణాలు పట్టుకొని వీటి పీడ అయితే మీకు ఎక్కువ అయిపోతుంది. మరి అయితే ఇప్పుడు టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. అయితే ఏం జరిగింది అనంటే, ఈ మహానుభావుడు ఎక్కడో యూట్యూబ్ లోనో ఇన్స్టాగ్రామ్ లోనో ఎక్కడో ఒక మంత్రం అయితే, బీజాక్షర మంత్రం అయితే చూశాడు. నాకు లాస్ట్ టైం కూడా కొంతమంది కర్ణపిచాచి మంత్రాలు, ఇంకా అలాగే మన యక్షిణి మంత్రాల గురించి నేను చెప్పినప్పుడు మీరు బోధించినట్టుగా మేము అనుకొని ఆ మంత్రాన్ని స్వీకరించి మేము చేసుకోవచ్చా అని అడిగారు. పొరపాటును కూడా అలా చేయకండి. కాళీ మంత్రాన్ని ఎక్కువగాను ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారో తెలుసా ఉపాసకులు? ఆడవాళ్ల దగ్గర నుంచి తీసుకుంటే తొందరగా సిద్ధిస్తుంది ఆ కాళీ ఉపాసన. ఆడవారిని ఎవరైతే కాళీ అమ్మవారి సిద్ధి పొందారో అటువంటి ఆడవాళ్ల దగ్గర నుంచి ఎవరైతే గురువుగా భావించి తీసుకుంటారో వాళ్ళకి తొందరగా సిద్ధిస్తుంది. అలాంటప్పుడు అవతల సిద్ధి పొందిన ఆ వ్యక్తి, ఆ పురుషుడు అమ్మవారిని ప్రతి ఆడదాంట్లో చూడాలి. చూడగలిగే శక్తి మీలో రావాలి. మీ కళ్ళు, మీ బుద్ధి, మీ వాక్కు ఏదైనా కూడాను అమ్మవారి విధంగానే మీరు చూస్తేనే ఆడదాన్ని అది సిద్ధిస్తుంది. అది పూర్తిగా మీకు మీ కంట్రోల్లోకి అయితే వస్తుంది. ఎప్పుడైతే చెత్త పనులు, చెత్త విషయాలు ఇంకా మీరు అందులోనే ఆ చెత్తలోనే ఉంటే ఇదైతే జరగదు. అంతేకాకుండా ఇదొక వలయం, ఇన్ఫినిటీ. ఈ వలయంలోని మనం చిక్కుకొని పుట్టుక చావు ఈ మధ్యలోని ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి. మన కర్మ ఫలితాలు అలాగ అనుభవిస్తూనే ఉంటాం. ఎవడైతే అమ్మవారిని కాళ్ళు పట్టుకొని అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటాడో ఆవిడ చేతిలో అంకుశ ఉంటుంది కదా, దాంతోని వేస్తుంది ఒక వేటు. ఆ వేటు వేసినప్పుడు ఆ వలయంలో నుంచి బయటికి వస్తాడు మనుషుడు. ఆ బయటికి వచ్చిన మనుషుడు తను పూర్తిగాను ఇవన్నీ కూడా మర్చిపోయి కేవలం తల్లిని తప్ప ఇంక ఎవరిని కూడా మనసులోనైతే పెట్టుకోడు. అలాంటి వారికి మీకు ఖచ్చితంగాను ఆ దీంట్లో నుంచి ఎప్పుడైతే ఆ వలయంలో నుంచి బయటకు వచ్చేస్తారో ముక్తి అనేది లభిస్తుంది. లేకపోతే మళ్ళీ ఆ వలయంలో చిక్కుకొని అలాగా తిరుగుతూ ఉంటారనమాట. అందుకనే అమ్మవారు మనకి పాసం వేసి లాగుతుంది తన వైపు. నేనున్నాను రా నీ కోసం, రా నా వైపు రా, నా భక్తికి లోనవ్వు అంటూ లాగుతుంది. కానీ
మనం కొంచెం వరకే ఆ భక్తిని చూపించి మళ్ళీ మనం ఆ మాయలో పడి ఆ మాయలో చిక్కుకుంటాం. అవసరం కోసం మళ్ళీ దేవుణ్ణి ధ్యానిస్తూ ఉన్నాం. ఇదేనండి చేసేది. మరి అలానే ఈ ప్రవీణ్ ఏం చేశాడు అని అంటే, కాళీ అమ్మవారి మంత్రాన్ని ఒక యూట్యూబ్ లోనో ఎందులోనో చూసి ఆ బీజాక్షర మంత్రాన్ని గురువు లేకుండా ఉపదేశం అనేది తీసుకొని తనంతట తానే, మీకు ఇదివరకట్లో కూడా నేను చెప్పానో లేదో, గురువు లేకుండా ఎటువంటి ఉపదేశం తీసుకోవాలన్నా అమ్మవారు అయ్యవారే సాక్షాత్తు మనకి గురువులుగా భావించి కేవలం సంవత్సరంలో 3 రోజులు మాత్రమే ఆ ఉపదేశం తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. అది శివుడు ఆ 3 రోజుల్లోని ఆ తాళాన్ని ఓపెన్ చేసి ఉన్నిస్తాడనమాట. ఆ 3 రోజులు అమ్మవారికైనా అయ్యవారికైనా మనం ఉపదేశం తీసుకోవాలి అనుకుంటే వారిని గురువుగా స్వీకరించి మనము ఉపదేశం అనేది తీసుకోవచ్చు. ఒక చిట్టీలో రాసి ఆ బీజాక్షర మంత్రాన్ని, దానికి ఒక ప్రొసీజర్ ఉందిలేండి. అలాగా 3 రోజులు. ఆ 3 రోజులు ఏంటి అని అంటే హోళీ పౌర్ణమి, ఇంకా మన శివరాత్రి, దీపావళి అమావాస్య, ఈ 3 రోజులు అన్నమాట. అయితే వీడు అలాగే ప్రవీణ్ తీసుకొని అది స్టార్ట్ చేశాడు. చాలా బాగా స్టార్ట్ చేశాడు. అందులో చెప్పిన విధంగానే చేశాడు. అంతేకాకుండా దేనికి లోన్ అవ్వకుండా కరెక్ట్గా అన్ని చేశాడు. చేసేసరికి తను అన్నిట్లో కూడా హైప్ అయితే వచ్చాడు. అంటే అంత లెవెల్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత అహంకారం అని ఒకటి వస్తుంది. ఆ అహంకారం చేరేసరికి అహంకారం, మోహం ఇవన్నీ కూడా ఇక్కడవే. ఇవి చేరేసరికి ఏమైంది, వాడు మళ్ళీ ట్రాక్ తప్పాడు. అమ్మవారు ఇచ్చిన ఆ ట్రాక్ మీద వెళ్తున్నవాడు ట్రాక్ తప్పాడు. ఎప్పుడైతే తప్పాడో ఇలా అక్రమ సంబంధాలు, తాగుడు, మాంసం ఇవన్నీ కూడా మానేయాలి. ఎప్పుడైతే వీళ్ళు ఈ మోహాల్లో పడకుండా ఉంటారో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి బాగుంటుంది. ఆ ట్రాక్ ఎప్పుడైతే తప్పాడో అంతే వదిలేసింది ఆవిడ. చేతుల్లో నుంచి వదిలేసింది బిడ్డని. ఆ గణాలు ఉన్నాయి కదా, భూత గణాలు, అవి పట్టుకున్నాయి అన్నమాట. ఇప్పుడు ఏం చెయ్యాలి వీడికి అర్థం కాలేదు. ఇప్పుడు గురువుల దగ్గరికి వెళ్ళాడు. నేను ఇలా సాధన చేశాను, నాకు ఏం జరిగిందో తెలీదు, ఇలాగా ఒక బ్లాక్ ఎంటిటీ నా వెనకాల పడింది, ఒక స్త్రీ నల్లగానైతే ఉంది, నన్ను చాలా భయపడుతుంది, నా దగ్గరికి ఎవరిని రానివ్వట్లేదు, నేను అన్నిట్లో కూడా మళ్ళీ వెనకబడిపోయాను, నాకేం చేయాలో తెలియట్లేదు. అప్పుడు అతను గురువు లేకుండా ఇలాంటివి చేస్తే ఇవే జరుగుతాయి బాబు, అందుకనే గురువు అనేవాడు తప్పకుండా ఉండాలి. నియమాలు, నిష్టలు, ఏం చెయ్యాలి, ఎక్కడ ఎలా చెయ్యాలి అనేది చెప్తారు కదా, చెప్పకుండా ఉంటే ఇలాగే జరుగుతుంది. సో ఈ వీడియో పెట్టినందుకు మీరు నన్ను ఏదో విధంగా అనుకోకండి. అంటే కొన్ని విషయాలు తెలుసు నాకు, అందుకనే మీతోనైతే షేర్ చేశాను. సో వీడైతే అడిగిన తర్వాత ఆయన తనకు తెలిసిన విద్య ద్వారా కొన్ని పూజలు అయితే చేసి అతనికి పూర్తిగాను ఆ వచ్చిన విద్యను కూడాను వెనక్కి తీసుకునేటట్టు చేసి మొత్తానికి అంతా కూడా మళ్ళీ నార్మల్ అయ్యేటట్టు అయితే చేశారంట. కానీ ఇప్పటికీ కూడా స్టిల్ ఆ ప్రవీణ్ అన్నవాడు, ఇక్కడ పేరు మార్చాను నేను, ఆ యూట్యూబర్ పేరు, నార్త్ ఇండియాలో జరిగిందండి ఇది, రియల్ ఇన్సిడెంట్. ఇన్స్టాగ్రామ్ లో చూసాను నేను. వాడికి ఏంటంటే ఆ ఎంటిటీస్ కళలోని వెంటాడుతున్నట్టు అయితే అనిపిస్తుందంట. మరి ఇలా అయితే ఉంటాయండి. మరి వీడియో మీకు హారిఫైంగ్ గా అనిపించవచ్చు, అనిపించకపోవచ్చు, కానీ కొన్ని విషయాలు తెలిసాయి కదా. ఇలాంటివి చేయకూడదు, గురువు లేకుండా ఉపదేశాలు తీసుకోవడం చేసేటప్పుడు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆ మంత్రాన్ని ప్రొనౌన్స్ చేయడం కూడా తెలిసి ఉండాలి. కొంతమంది మంత్రం ఉచ్చారణ చేసేటప్పుడు ఇన్ని వేల సార్లు అని ఉంటుంది, ఆ ఉచ్చారణ చేసేటప్పుడు కూడాను తప్పులు పలుకుతూ ఉంటారు. అలా తప్పు పలికేటప్పుడు ఖచ్చితంగా అది వేరే విధంగానైతే పనిచేస్తుంది. అంతేకాదు ఆ ట్రాక్ ఏదైతే మీరు వేసుకున్నారో అమ్మవారి వైపు వెళ్ళడానికి, ఆ ట్రాక్ మీదే వెళ్ళాలి. పక్కకు వెళ్ళారో అంతే అయిపోతుంది, యాక్సిడెంట్ అవుతుంది. మరి చాలా వరకు నాకు తెలిసిన విషయాలు మీతోనైతే షేర్ చేశాను ఈ వీడియోలోని. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేసి షేర్ చేయండి. రేపటి సరికొత్త హారర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయనేది చూసాను. మరి